తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కవిత అరెస్ట్ మీద మీ రియాక్షన్ ఏంటి మేడం? ఈడీ కవితను అరెస్ట్ చేసింది, మీ రియాక్షన్ ఏంటి? ఏముంటది, యాక్షన్ అయింది, వాళ్ళది రియాక్షన్ వాళ్ళే చూపించుకున్నారు. కవిత అరెస్ట్ అనేది ఇది ఎన్నికల స్టంట్ అనేది మనకు కనబడతలేదా? ఎంత చిన్న పిల్లోడు, 5 ఏళ్ల పిల్లోడిని అడిగినా చెప్తారు. ఈరోజు తెలంగాణలో ఏం జరిగింది అంటే మోదీ ముందు వచ్చి, ఈడీ ముందు వచ్చింది, తర్వాత మోడీ వచ్చిండు అని వాళ్ళకు కదా. ఏదన్నా ఒక సర్జికల్ స్ట్రైక్ చేయాలి కదా. ఇది ముందుగా జరిగిన ఇష్యూ. ఇక్కడ కూడా వాళ్ళ లోపల అలజడి గాని, టెన్షన్ గాని, బాధ గాని, కోపం గాని, ఏడుపు గాని, ఏ ఫీలింగ్స్ అన్నా కనబడుతున్నాయి ఫ్యామిలీలో. అంటే ఆమె ఏడుస్తూ వెళ్ళింది కదా ఈడీ ఆఫీస్ కి. ఈడీ ఆఫీస్ ఏడపోయిందని ఇన్సూరెన్స్ వచ్చి అరెస్ట్ చేసి ఎప్పుడు అనుకుంటున్నా నేను చూసినంత మట్టులేదు. ఒకటి, ఈ టైంలో ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? రేపు పొద్దున 3 గంటలకు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కూడా రాబోతుంది. ఎలక్షన్లకు అందరు రెడీ అయిపోయి ఉన్నారు, గెట్ సెట్ రెడీ అని. ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? సంవత్సరమా లిక్కర్ కేసు? ఇగో అగో, ఇగో వచ్చా అన్నట్ల సంవత్సరం నుంచి ఆడిచ్చారు. తెర మీద ఎపిసోడ్లు, టీవీ ఛానళ్ళకి రేటింగ్ పెరిగే, జనాలకి ఆహ్లాదం పెరిగి కవిత అరెస్ట్ అవుతుంది అని. ఒకటి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే, మొన్న ఎప్పుడు 24వ తారీఖు ఏదో డేట్ లో కవితకి ఈడీ విచారణ ఉంటే కేసు వాయిదా ఉండే. అప్పుడు ఆమె ఏమన్నది, నేను రాను, నాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఉంది, క్యాంపెయినింగ్ చేస్తున్నాను, ఎలక్షన్ అయినాక వస్తా నేను అన్నది. ఎందుకన్నది అంటే, ఒకసారి ఈడీ ఆఫీస్ ని ఎగ్గొడితే రెండోసారి వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తారని ముందే తెలుసు కదా. అంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ బీజేపీ కుమ్మకై కవితను అరెస్ట్ చేశారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. నిజమే అంటారా? సిగ్గుండాలి. ఊరు మందని తుమ్మితే ఊసుగల్లోడు అన్నిండంట. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియాలి. అసలుకి హరీష్ రావు కూడా ఇందాక అన్నాడంట, కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసిన కుట్ర ఇది, దీని సంగతి మేము తెలుస్తామని చెప్పిరంట. ఏమైనా కూడా తూ అని ఊస్తుంటే కూడా వాళ్ళకి సిగ్గు లేదు, శరం లేదు. బిడ్డని ఈ విధంగా నేర్పించండి, బిడ్డని ఈ విధంగా ఎలక్షన్లలో రాష్ట్రం మొత్తం దోచారు. దేశం మీద పోయి కూడా లిక్కర్ స్కామ్ చేసిండ్రు. అంటే వీళ్ళకన్నా గలీజోళ్ళు ఇంకోరు ఎవరన్నా ఉంటారా? ఇక అన్నిటికన్నా ముఖ్యము, ఈ తల్లి అందరికి మహిళ ఆడబిడ్డ అని అందరు కనికరం చూపించాలి అంటున్నారు. మరి తల్లి ఏడుంది? ఆమెకి అరెస్ట్ చేసి తీసుకుపోయేటప్పుడు తల్లి కనబడాలి కదా. కేసీఆర్ ఎక్కడున్నాడు? కేటీఆర్ ఎన్ని గంటలకు వచ్చిండు? మధ్యాహ్నం నుంచి ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అంటే అరెస్ట్ చేసి తీసుకుపోయే సమయానికి కేటీఆర్ వచ్చిండు. చెల్లెల్ని అత్తగారింటికి సాగనంపిండి వచ్చి. ఒకటి, బీజేపీ ఈ రోజు ఆడుతున్న డ్రామా అసెంబ్లీలోనే నేను చెప్పిన, మీరు గుర్తుండాలి నందు. అసెంబ్లీలో మీరు మాకు సహకరించండి, పార్లమెంట్ లో మేము మీకు సహకరిస్తాము అని 2 ఒప్పందాలు జరిగినాయి. అందులో భాగంగానే ఈరోజు కవిత అరెస్ట్. కేసీఆర్ బిడ్డని కూడా రాజకీయంగా వాడుకుంటాడు, అరెస్ట్ చేపిస్తాడని నేను ఎప్పుడో చెప్పినా లేదా మీ ఛానల్లో కూడా? ఇప్పుడు అదే జరిగిందా లేదా? ఎందుకంటే మనం వాస్తవాలను గమనిస్తున్నాం డే బై డే. వాళ్ళు జరిగేది ఇద్దరు. వాళ్ళు రేపు పొద్దున భ్రమలో ఉన్నారు. రేపు కేంద్రంలో కూడా మేమే వస్తాము, వాళ్ళే వస్తారు, మాకు సహకరిస్తారు. రేపు పొద్దున మా మీద ఉన్నటువంటి తెలంగాణలో అయితే బతికి బట్ట కట్టేది లేదు. రేపు పొద్దున పెద్ద పెద్ద కేసులు ఏవైనా ఈడీలు, సిబిఐలు, ఈ కేసులన్నీ బయటపడాలి అని అంటే మోదీని ఆశ్రయించాలి. మోదీ ఈయనని లొంగ తీసుకొని చేస్తున్నటువంటి ఈ రాజకీయ కుట్ర ఉన్నది, రాజకీయ నీచాతి నీచమైన క్రీడ ఇది. ఎంత దరిద్రంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ దానికి ఏదో ఓటు పర్సెంటేజ్ పెంచుకోవాలి, తెలంగాణలో మా ఇద్దరికి వైరం లేదు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు. ఇక చూడండి, కవితను అరెస్ట్ చేసినాక కూడా ఎట్లా అంటారు జనాలేమన్నా అంతా అవివేకులా? జనాలకు తెలుస్తలేదా? అరెస్ట్ చేస్తుంటే సంవత్సరం కిందనే అరెస్ట్ చేస్తారు. 11 మందిని అరెస్ట్ చేసి లోపల పడేసి 12 ఆమెను ఇప్పుడు దిక్కపోతారు. ఇంకోటి, దీనికి కర్త కర్మ క్రియ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఢిల్లీ ఆయన ఎందుకు పెట్టున్నాడు? దొంగ, ఇప్పుడు గజ దొంగ వాళ్ళకి అనుసంధానంలో ఉన్నాడు. దొంగలంతా ఇప్పుడు అరెస్ట్ అవుతుండ్రు. అంటే 11 మంది ఆల్రెడీ అయిండు, 12 ఆమె ఈమె. అసలు సూత్రధారుడు అరెస్ట్ కాలేదు ఎందుకు? అంటే ఇదంతా అందరు కలిపి ఆడుతున్నటువంటి డ్రామా కదా. ఇప్పుడు ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీ స్థానాలలో
ఎంతమంది బీఆర్ఎస్ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు చెప్పు? ఉమ్. ఆల్మోస్ట్ నాకు తెలిసే 7 బీఆర్ఎస్ నాయకులకి టికెట్లు ఇచ్చింది బీజేపీ. ఓకే. అంటే ఎవరన్నా తన సొంత పార్టీని కొలాప్స్ చేసుకునే స్థితికి వచ్చిండు అంటే ఏ గతిలో ఉండొచ్చు కేసీఆర్? ఉమ్. సిట్టింగ్ ఎంపీలను అందరినీ పంపించిండటు. ఉమ్. ఏ స్థితికి Okay. దిగజారిపోయిండు కేసీఆర్. మోదీ ముంగల మోకరిల్లిండు, Okay. కాళ్ళ మీద పడ్డాడు. Hmm. రాజకీయం కోసం తన బిడ్డని పావులాగా వాడుకున్నాడు. ఉమ్. నేను ఎప్పుడో చెప్పినా బిడ్డను వాడుకుంటుండు అని. ఉమ్. బిడ్డను అరెస్ట్ చేయించడంలో పాత్ర కేసీఆర్ ఉంటది అని చెప్పిన. ఉమ్. అదే ఉన్నది ఈరోజు. ఓకే. కనీసం ఒక స్టేట్మెంట్ ఇస్తలేరు తండ్రి కొడుకులు బిడ్డలు. ఉమ్. ఇల్లు ఎంత దూరం చెప్పు? కవితది ఇల్లు, కేసీఆర్ ఇల్లు. ఉమ్. ఆ? Okay. నందినగర్ లో కేసీఆర్ ఉంటాడు. ఉమ్. దాని పక్కనే, ఆ నందినగర్ పక్కనే కవిత. అదే నందినగర్ రైట్ తీసుకుంటే కవిత ఉంటది. ఉమ్. ఎందుకు రాలేదు కేసీఆర్? ఉమ్. అసెంబ్లీకి రాకపోవచ్చు. ఈ తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలు నీకు అవసరం లేకపోవచ్చు. ఓకే. కానీ బిడ్డకి అయితే అరెస్ట్ అవుతుందని పొద్దున్న నుంచి వస్తున్నాయి కదా వార్తలు. ఉమ్. మాకన్నా ముందు మీకే తెలుసు కదా అది. ఉమ్. 6 బృందాలుగా విడిపోయి కవిత ఆస్తుల మీద ఈడీ సోదాలు. ఏం దొరికింది? ఉమ్. ఏమన్నా దొరికిందా? ఉమ్. కవిత లక్షల కోట్ల స్కామ్ చేసింది. ఓకే. ఏమన్నా దొరకాలి కదా. ఓకే మేడం. ఈ కవిత ఇల్లు సోదా చేస్తే ఏంటన్నా ఆఫీసులో ఇల్లు సోదా చేస్తే ఏమన్నా దొరికిందన్నట్టు చూపించేట ఉమ్. ఈడీ ఉమ్. ఏం చూపించలేదు కదా. ఉమ్. ఓ 10 రూపాయలు కూడా దొరకవు వాళ్ళ ఇంట్లో. ఓకే. ఇదా అరెస్ట్ చేయడం కోసం దిగినటువంటి యమభటులు లాంటి ఈ మోదీ దోస్తులైనటువంటి ఈడీ అధికారులు ఈరోజు ఓకే. కేంద్రంలో అధికారం ఉండి ఈడీని, ఈ ఐటీని, సిబిఐని తన గుప్పిట్లో పెట్టుకొని తన సొంత సంస్థల్లాగా వాడుకుంటున్నాడు. ఉమ్. అది విహెచ్పినో ఇంకోటి ఏదో ఉంది కదా, ఉమ్. అట్లాంటిది. లేకపోతే ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి వాళ్ళ సంస్థలు ఉన్నాయి కదా, అందులో పార్ట్ చేసేసుకున్నాడు వీటిని. ఓకే మేడం. దానికి ఇక వీళ్ళు చేసిన స్కామ్లు అన్నిటివి కేసీఆర్ అక్కడ లొంగిపోయిండు. మనం చూసినాం కదా ఎలక్ట్రల్ బాండ్స్ లలో కృష్ణారెడ్డి ఉమ్. 980 కోట్లు ఉమ్. ఫండింగ్ చేసాడు బీజేపీ. ఎందుకు చేసాడు? ఉమ్. తెలంగాణలో కాళేశ్వరం కన్స్ట్రక్షన్ అయితే మోదీకి బీజేపీకి కృష్ణారెడ్డి ఎందుకు ఫండింగ్ చేసిండు? ఉమ్. అంటే వీళ్ళిద్దరి మధ్యలో రాయబారం నడుపుతుంది ఆయన కాదా? ఈ కనబడ్డాయి 1000 కోట్లు, కనబడని 1000 కోట్లు. ఓకే మేడం. ఉమ్. ఒక వ్యక్తి 1000 కోట్లు ఇచ్చేటంత స్థాయి ఉన్నాడు అని అంటే తెలంగాణ నుంచి కేంద్రానికి దీని అనుకున్నటువంటి ఎవరు? ఉమ్. సో ఇవన్నీ మనం ఆలోచిస్తే తెలంగాణ ప్రజలు పూర్తిగా గమనిస్తారు. ఈ మోడీ లాంటి వాళ్ళు తెలంగాణ పప్పులు ఉడుకుతాయి, ఆటలు సాగుతాయి అని ఏదన్నా పిచ్చి వేషాలు ఇస్తే తెలంగాణ ప్రజలు బీజేపీలకు కర్రు గాల్చి ఓకే. ఓకే మేడం.